లైక్ మాకు ఏం కావాలన్నా ఇచ్చి మూవీ అవుట్పుట్ మొత్తం మంచిగా నాకు మాకు బాగా సపోర్ట్ చేసిన మా శ్రీకాంత్ అన్నకు, మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ అన్న. సో అండ్ మా రైటర్ షాబాజ్, సో ఎప్పటి నుంచో మా ట్రావెల్ మంచి స్టోరీ ఇచ్చి సో డెబ్యూకి సో చాలా సపోర్ట్ చేశాడు అన్ని డిపార్ట్మెంట్స్లో. నాకు త్రూ అవుట్ మొత్తం టీం వర్క్ చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ వినీత్ అన్న, సో చాలా బాగా మీరు లేకపోతే మేజర్ ఆఫ్ ద వర్క్స్ చాలా జరగకపోతుంది. చాలా బాగా హెల్ప్ చేశారు అన్ని డిపార్ట్మెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా డిఓపి వంశీ తనే బ్యాక్ బోన్. సో త్రూ అవుట్ షూట్లో ఎంత స్ట్రెస్ తీసుకున్న అవుట్పుట్ కావాల్సింది వచ్చేదాకా ఎలా లైక్ ఆల్మోస్ట్ 18 hours దాకా ఒక్కొక్క డే వర్క్ చేసి సో చాలా బాగా ఫినిష్ చేసాం. లైక్ చాలా సపోర్ట్ చేశాడు. దట్స్ ఇట్. అండ్ అండ్ మా క్యాస్ట్ కస్ట్లోకి మా హీరో శ్రీకాంత్ అండ్ మా హీరోయిన్ ప్రియాంక సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో లైక్ డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా సో నన్ను ఏమీ స్ట్రెస్ పెట్టకుండా ఏం కావాల్సిన ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రతిసారి సో లైక్ మొత్తం అవుట్పుట్ మంచిగా వచ్చేదాకా హెల్ప్ లైక్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. I had fun. First of all, media valandarki namaskaram. Thank you so much for coming here. And my experience was incredible. Chala manchi team dorkindi. I mean, it's a debut project for Meher, but he worked really, really well. And even Shahbaz and Vineet, they have actually taken the script to some other level. I really was very impressed when they gave me the narration. So I'm really happy that finally it is coming out after 2 years of hard work. I think this is the first horror movie you're doing, horror thriller movie you're doing. Yes, this is the first horror thriller kind of genre. Yeah. Emaindi? Closer to your... Okay. Okay, thank you. And then we'll go with the hero here. Done, huh? Oh, wow. Thank you. Sorry. I am really blessed that we have a producer like Shrikant Garu. He's been like the backbone of the team and he has worked immensely hard. Even though he was in US, ekva matladanu. Okay, na? Okay. So he was in US, but still he made sure that everything goes very smooth. So I'm really happy that we have a producer like him. We have a production like Cinema Bundy, and I'm really, really grateful. Thank you. Valandarki namaskaram. Thank you for coming here. Experience, it was great. Team anta kuda, it was like very, very close. అన్ని సినిమాలు చేసినట్టే అందరు కష్టపడతారు. బట్ ఇట్ వాజ్ లైక్ లిటిల్ డిఫికల్ట్. కొత్త డైరెక్టర్కి డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి చిక్మంగళూరు అని, సింధనూర్ అని దగ్గర 30-35 days we struggled a lot. Meher, too many efforts. Actually, only Meher అని కాదు, Meher, Vinith Anna, Shahbaz, Vamshi, everybody were like struggled every day. సో కంటిన్యూస్ లాంగ్ టైమ్ షూట్స్ ఉండేవి. లొకేషన్ చాలా తక్కువ డేస్ దొరికినా కూడా సో కంటిన్యూస్గా వర్క్ చేసి ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ 2 years ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అండ్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. పాపం 3 months యుఎస్లో ఉంటాడు. 3 months లాస్ట్ ఇయర్ కూడా వచ్చి స్ట్రగుల్ అయ్యి కంప్లీట్ చేసి మళ్ళీ ఇయర్ ఆల్మోస్ట్ 3 months 4 months అయింది కదా. సో 4 months ఓన్లీ సినిమా గురించే ఉండి రిలీజ్ ఎట్లా అయినా చేయాలని చెప్పి చిన్న సినిమా అయినా కూడా రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే ఏదో ఒక మీటింగ్లో ఉంటూనే ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎఫర్ట్. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ మిస్సింగ్ ఎనీవన్? యా నో, ఇట్ వాజ్ లైక్ వెరీ నో అంటే కంఫర్టబుల్ ఉండే, వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హర్. సో ఇట్ వాజ్ వెరీ స్మూత్ యాక్టింగ్ విత్ హర్. సో thank you so much for everybody who collaborated for this work, and thank you so much. అండి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో కంటెంట్ పరంగా వస్తే జనరల్గా ముందు నేను అనుకుని రాసిందైతే చిన్న షార్ట్ ఫిలిం కోసం అన్నట్టు రాశాను. బట్ యాక్చువల్లీ కంటెంట్ ఇనీషియల్గా మా డైరెక్టర్కి చెప్పగానే ఆయనే చెప్పిండు, యాక్చువల్గా షార్ట్ ఫిలిం అయితే వర్కౌట్ అవ్వదు, పక్కా ఫీచర్ ఫిలింకే వెళ్ళాలి,
స్క్రిప్ట్ రెడీ చేద్దాం మంచిగా, సో వర్కౌట్ అవుతుంది అని చెప్పి. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మన తెలుగు సినిమాలో ఫ్యాంటసీ థ్రిల్లర్స్ రావడం చాలా తగ్గిపోయిందండి. ఎవరు అంత డేర్ చేయట్లే ఆ సబ్జెక్ట్ని టచ్ చేయడానికి. ఐ మీన్ అంటే కంటెంట్కి కట్టుబాటులో ఉండాలి కాబట్టి ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అవి యాడ్ చేయకుండా తీయాలంటే సినిమా. సో నేను మా వినీతన్న కలిసి రాసిన స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ రెడీ అవ్వగానే ఇనీషియల్గా నెరేషన్ ఇచ్చింది మా హీరో గారికి. వీడియో కాల్లో నెరేషన్ ఇవ్వడం జరిగింది, అప్పట్లో కోవిడ్ అది. ఆయన వినగానే ఆయన ఇనిషియల్ రియాక్షన్స్కి చాలా పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. ఎట్లా అంటే ఆయన ఫస్ట్ మొత్తం అంతా విని మేజర్గా చెప్పింది హీరోయిన్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది, మనం చేద్దామని ఒప్పుకున్నారు. ఆయన తర్వాత నెక్స్ట్ నరేషన్ ఇవ్వడం జరిగింది ప్రియాంక శర్మ గారికి. సో ఆవిడకి ఒక చిన్న కెఫేలో చెప్పాం నెరేషన్ అంతా విన్నాక, నేను ఇప్పటిదాకా చెప్పిన నెరేషన్ అంతా విన్న తర్వాత డౌట్స్ అడగడం ఫస్ట్ టైం. ఆమె అంత కాన్సన్ట్రేషన్ పెట్టి వినిందనమాట స్క్రిప్ట్ మొత్తం. తర్వాత అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అని డౌట్లు అడగడం కూడా మొదలెట్టింది. సో అప్పటికి అర్థమైంది ఆమె ఇంట్రెస్టెడ్ ఉందని స్క్రిప్ట్ విని. సో ఆవిడంతా వచ్చేసింది, బట్ సినిమా వెళ్ళట్లే. ఒక స్టేజ్ తర్వాత సినిమా ఆగిపోయింది అక్కడే. నరేషన్ అంతా అయిపోయింది, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి సపోర్ట్ లేనప్పుడు అప్పుడు మా డిఓపి గారు వంశీ అన్న ఆయన తీసుకొచ్చాడు ఈయన్ని, ఎస్కే బ్రోని. అసలు ఏం జరగనప్పుడు ఏం తోచినప్పుడు దేవుడు ఎవరినైనా పంపిస్తారన్నట్టు పంపించిండు ఈ మనిషిని మా లైఫ్లో. అసలు స్క్రిప్ట్ విని డెబ్యూటెంట్స్ మీద నమ్మకం పెట్టి అంత పైసలు ఖర్చు పెట్టి ఇక్కడ దాకా ఈ సినిమా మాకు ఇంత ప్లాట్ఫామ్ ఇవ్వడం అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఇంతకంటే ఎవరు ఏమి కోరుకోరు. వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ బ్రదర్. సో ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి. నరేషన్ ఇచ్చినప్పటి నుంచి తన ఎగ్జైట్మెంట్ యాక్చువల్గా అందరినీ ఇక్కడి వరకు పుష్ చేసింది. టీమ్ని అరేంజ్ చేయడంలో కానీ అండ్ సెట్స్లో కానీ అన్నిట్లోనూ హీ వాజ్ దేర్ ఫర్ అస్. అండ్ ఈయన గురించి చెప్పాలండి, సినిమా చూశాక ప్రీ క్లైమాక్స్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి అసలు అరే ఇన్నాళ్ళు ఇలాంటి వాళ్ళ మనము చూడకుండా ఉన్నది అని చెప్పి ఆడియన్స్ అంతా జై అని లెగుస్తారు ఒకేసారి. అట్లా పర్ఫామ్ చేసిండు. ఈమెనైతే టార్చర్ పెట్టేసాము సెట్స్లో. అసలు 2-3 అవర్స్ స్లీప్కి ఇచ్చేవాళ్ళం అంతే, 2-3 అవర్స్ అలా ఇచ్చినా కూడా ఏ రోజు ఇబ్బంది పడకుండా వచ్చి తను చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ హోప్ సినిమా బాగా ఆడుతుంది అని చెప్పి ఇవాళ ట్రైలర్ అయితే మీరు చూశారు, మీరే చెప్పాలి ఇంకా తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. అన్నీ ఓకే బ్రో, అన్నిటి గురించి చెప్పలేము కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్, డిఓపి అండ్ ఎస్కే బ్రో గురించి లాస్ట్లో చెప్తాను. ప్రియాంక మ్యామ్ అండ్ శ్రీకాంత్ బ్రో, షాబాజ్ బ్రో అందరం కలిసి ఒక చిన్నదనుకొని స్టార్ట్ చేసాము. కానీ ఇంకా అది ఏదో డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా వేరే లెవెల్ అంటే సినిమా స్కేల్ పెరుగుతూ ఈరోజు ఈ లెవెల్కి వచ్చింది. ఏ రోజు కూడా వెనకడుగేయకుండా సపోర్ట్ చేసిన ఎస్కే బ్రోకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం టైం తీసుకుంటాను బికాజ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ ద మూవీ అండ్ ఆల్సో ద క్రూ. ఫస్ట్లీ మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసారు కదా, డెఫినెట్లీ ప్రామిసింగ్గా అంటే వీ మేడ్ ష్యూర్ ద క్వాలిటీ ఈస్ గుడ్. బడ్జెట్స్ పక్కన పెడితే ఆ మూవీ అనేది మంచి క్వాలిటీలో రావాలి అనేది మేము ఫస్ట్ నుంచి మా ప్రయారిటీ. వీ హ్యావ్ సీన్ సో మెనీ కలర్ ప్యాలెట్స్, తుంబాడ్ అలా మళ్ళీ పరి అలాంటి మూవీస్ కలర్ ప్యాలెట్స్ నుంచి రెఫరెన్స్ తీసుకొని ఒక చాలా ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ మోర్ దెన్ 8 months మన టీం అంతా చాలా గట్టిగా వర్క్ చేశారు దీనిపైన. అండ్ ఆల్సో మేము తీసుకునే ఎలిమెంట్స్ కూడా మీరు ఏదైతే ట్రైలర్ చూసారో వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్. మీరు ఇప్పుడు స్క్రీన్ ప్లే ఏదైతే చూస్తున్నారో అది కంప్లీట్గా ఒక మలయాళం బేస్డ్ ఆ ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యేటట్టు, మన వాళ్ళకందరూ కూడా కోవిడ్లో తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు మలయాళం కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ స్క్రీన్ ప్లే వచ్చేటట్టు. అండ్ దెన్ ద బ్యాక్ డ్రాప్ ఈస్ బాలచంద్రన్, అంటే తమిళ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు. అండ్ మలయాళం చిక్మంగళూర్ అవినాష్ గారు ఉన్నారు, అండ్ ద లొకేషన్స్ ఆర్ ఇన్ బెంగళూరు. అండ్ ఆర్ ప్రాపర్ తెలుగు మూవీ అందరూ క్యాస్ట్ అంతా అవంతా ఉంది. ఇంతేకాకుండా ఇంకా మూవీస్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. డెఫినెట్లీ వెన్ యూ కమ్ అవుట్ ఒక మంచి మూవీ చూశారు, చాలా చాలా డిఫరెంట్ మూవీ, ఇట్స్ ఎ క్లాస్ మూవీ అనమాట. we made sure everyone likes the movie, and we have made a lot of changes in the movie also. So ivanni chesi తీసుకొని వచ్చాము. That is about the movie. So coming to our team, so firstly team అంటే నేను మా మదర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాస్ షీ సపోర్టెడ్ మీ ఇన్ అంటే జనరల్గా అంటూ ఉంటారు మూవీస్ అంటే భయపడుతుంటారు పేరెంట్స్ పంపించడానికి, అందులోని మనీ పెట్టేదానికి అయితే ఇంకా ఎక్కువ భయపడుతుంటారు. బట్ నెవర్ సెడ్ నో. సో యా, థ్యాంక్ యూ మామ్. కమింగ్ టు ద టీమ్, డైరెక్టర్ మీరు అందరూ చూసుంటారు, ద హోల్ టీమ్ ఈజ్ వెరీ యంగ్ టీమ్. సో అందుకనే కొత్త ఐడియాస్తో ఇది తీసుకొని ఉంటున్నాం. ఒక చిన్న ఫన్నీ ఎలిమెంట్ చెప్పాలంటే, వెన్ వీ స్టార్టెడ్ అవర్ మూవీ హీస్ 22 అండ్ నౌ హీస్ ఆల్మోస్ట్ 25 అనుకుంటా. సో మూవీ రావడానికి కూడా అంత టైం పడుతుంది. అండ్ టీమ్ ఈజ్ వెరీ యంగ్. అండ్ యూ నో డిఓపి కోసం అంటే మేబీ ఇంట్రడక్షన్ అవసరం లేదు. హీఈస్ వంశీ శ్రీనివాస్. సో మోస్ట్లీ మీరు ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ వెబ్ సిరీస్ కానీ లేకపోతే సూర్య, సాఫ్ట్వేర్ డెవలపర్, అలా యూట్యూబ్లో బ్లాస్ట్ హిట్ అయిన మూవీస్ అన్నిటికీ కూడా డిఓపి తనే చేశాడు. అండ్ ఫస్ట్ టైం మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఫీచర్ ఫిలింలోనే మన తంత్రంలో చేశారు. అండ్ విజువల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. డెఫినెట్లీ ఐ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అందరికీ ఐ క్యాండీ ఉంటుంది. సో థ్యాంక్ యూ వంశీ. అండ్ మెహర్ ఆల్సో యాజ్ ఎ డైరెక్టర్, ఆ ఏజ్కి వి ఆల్సో వెంట్ టు హరీష్ శంకర్ గారు కదా, హరీష్ శంకర్ గారికి మనం ట్రైలర్ చూపించినప్పుడు హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఆల్సో హీ ఆస్క్డ్ హిస్ ఏజ్ అండ్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దాట్. సో థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద స్టోరీ, బికాస్ ద స్టోరీ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఫర్ ద తంత్రం స్టోరీ కోసమే మూవీస్కి అంత ఇదవుతారు. అండ్ బోత్ సాబాద్ అండ్ వినీత్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ డెఫినెట్లీ నాకు విన్న వెంటనే ఐ థింక్ ఇమీడియట్లీ కదా, వి డిడ్ంట్ టేక్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. నాకు చాలా నచ్చింది. అండ్ వాళ్ళ విజన్ కూడా నచ్చింది, వెంటనే చేసుకుని ఉన్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ కాపీ తర్వాత వీ హ్యావ్ మేడ్ చేంజెస్. అప్పుడు కూడా మళ్ళీ మన జనాలందరికీ ఎలా వస్తుంది, వీ హ్యావ్ డన్ స్మాల్ ప్రీమియర్ విత్ టెస్ట్ ప్రీమియర్స్ చేసాము, ఎలా నచ్చుతుంది ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. అండ్ ఆల్ మొత్తం ఒక 100 people, న్యూ పీపుల్, మాకు తెలియని పీపుల్ మీద టెస్ట్ చేసాం ఈ మూవీ. అండ్ ద రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. సో మూవీ అయితే అందరికీ నచ్చుతుందని అయితే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ దానికి కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ కమింగ్ టు వినీత్, నేను అంటే ఒక రోల్ ఇద్దాం అనుకోవట్లేదు. మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నేను అక్కడ ఉండి ఇక్కడ నుంచి అంతా చూసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఈవెన్ టుడే మార్నింగ్ కూడా 5 o'clock వరకు హీస్ బీన్ వర్కింగ్ ఆన్ ట్రైలర్ రిలీజ్. ఇప్పుడు ఈవినింగ్ ట్రైలర్ రిలీజ్ ఉంది. సో హీ హెస్ డన్ గ్రేట్ ఎఫర్ట్. అంటే ఆన్ సెట్స్లో ఇప్పుడు మెహర్ అండ్ వంశీ కానీ లేకపోతే మన యాక్టర్స్ కానీ ఎంతైతే వర్క్ చేశారో దానికి డబుల్ అయిపోయిన తర్వాత మన వినీత్ వర్క్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే అందరూ ఎంత రెస్పాన్సిబుల్, యు ఆర్ ఆల్సో దట్ రెస్పాన్సిబుల్. అండ్ యా, కమింగ్ టు అవర్ క్యాస్ట్. సో క్యాస్ట్ కోసం మీరు మన మెయిన్ క్యాస్ట్ని మర్చిపోయారు, అవినాష్ గారు. ఐ థింక్ యూ ఆల్ నో అవినాష్ గారు. చంద్రముఖి మూవీలో, మొన్న అఖండ మూవీలో బాలయ్య గారు ఫాదర్ కింద చేశారు. హీ హాజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. హీ హాజ్ డెఫినెట్లీ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. మన మూవీని అంత పెద్ద పర్సన్ ఇనీషియల్గా వచ్చేటప్పుడు దే లుక్ ఎట్ లైక్ మీ ఏజ్ అవన్నీ చూస్తుంటారు కదా, బట్ స్టిల్ హీ హాజ్ సపోర్టెడ్ ఎ లాట్. ఇది అది అని చూడకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ హిమ్.
అండ్ కమింగ్ టు ప్రియాంక శర్మ, చెప్పకపోతే నాకు కూడా పేమెంట్ కట్ చేసేటట్టు ఉంది. సో సి ప్రియాంక శర్మ ఆల్రెడీ మీరు చాలా వాటిలో చూశారు, సవారీ మూవీ కానీ, మొన్న యశోద సమంత గారితో కానీ చేయడం కానీ, అండ్ డెఫినెట్లీ మూవీలో అలాగిని, ఐ కాల్ హర్ అలాగిని. యాక్చువల్లీ ప్రియాంక శర్మ నేను చాలా తక్కువ పిలుస్తాను, అలాగిని ఈజ్ హర్ క్యారెక్టర్. సో అలాగిని అనే నేను పిలుస్తాను బయట కూడా. చాలా వండర్ఫుల్గా చేశారు. అండ్ డెఫినెట్లీ షీ విల్ టేక్ యూ బ్యాక్ ఇన్ టు 80s ఓల్డ్ దీంట్లోని. అండ్ శ్రీకాంత్ నా పేరు పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్లీ విల్ బి గ్రేట్. సో యాక్టింగ్కి వస్తే మీరు ఇంతకుముందు తనని చూసుండకపోవచ్చు, బట్ ఆఫ్టర్ దిస్ మూవీ యూ విల్ డెఫినెట్లీ సే హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అండ్ చాలా వినిపించే పేరు అవుతుంది కదా మీ పేరు అయితే నా పేరు కూడా అయినట్టే. సో యాక్టింగ్ మాత్రం వండర్ఫుల్ చేశారు. షీఈస్ ఎక్స్పీరియన్స్డ్, తన కోసం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ హీ ఆల్సో గాట్ ఎక్స్పీరియన్స్, బట్ యాజ్ ఎ ఫీచర్ ఫిల్మ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ హిమ్. అండ్ లాస్ట్లోనైతే కంప్లీట్లీ హీ టుక్ ఓవర్ కంప్లీట్. లాస్ట్ 5 minutes శ్రీకాంత్స్ యాక్టింగ్ ఇస్ అమేజింగ్. అండ్ yeah, these are about all of these things. And coming to our Shrinu garu, మొన్నటి వరకు మా మూవీ ఒక ఏజ్లో ఒక స్టేజ్లో ఉంది అని అంటే కంప్లీట్ ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ అండి ఏలూరు శ్రీను గారికి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిన్న కూడా నేను స్టాటస్ పెట్టాను, యూ హ్యావ్ టేకెన్ దిస్ మూవీ ఇన్ టు డిఫరెంట్ సెక్టర్. అంటే లిటరల్ చెప్తున్నానండి, యూ హ్యావ్ సీన్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్. రిలీజ్కి రిలయన్స్ ఈజ్ హెల్పింగ్, రిలయన్స్ ఈజ్ రిలీజింగ్ ద మూవీ. అండ్ సరిగమా హ్యాస్ గాట్ ద మ్యూజిక్ రైట్స్. అంటే ఇంత పెద్ద బ్యానర్స్ ఇవన్నీ అయినా సరే మాకు మెయిన్ సపోర్ట్ పుష్ కానీ అంతా మన శ్రీను గారితో ఇన్వాల్వ్ అయిన తర్వాత నుంచే వచ్చింది. అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ వరల్డ్ వైడ్. యూఎస్లో నేను డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేస్తూ ఉంటాను కొత్త మాస్ మీడియాతో కలిపి. బ్రో ఇవన్నీ ఇలా కొన్ని పెద్ద మూవీస్ అన్నీ కూడా మేము హూస్టన్ టెక్సస్లో రిలీజ్ చేసి ఉన్నాము. ఇన్ ద సేమ్ వే వీఆర్ రిలీజింగ్ దిస్ మూవీ ఆల్సో ఇన్ యూఎస్. అండ్ మనకు ఇప్పుడు ఇండియాలో కూడా మన అన్ని స్టేట్స్లోని. అండ్ మీరు ట్రైలర్లో మీరు చూసే ఉంటారు అన్ని లాంగ్వేజెస్ ఇది. సో అన్ని లాంగ్వేజెస్లో కూడా బికాజ్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ వీ హ్యావ్ టేకెన్ దిస్ మూవీ అన్ని మన సౌత్ ఇండియన్ మూవీస్ అన్నిటికి కూడా కనెక్ట్ అయ్యేటట్టు మేము తీసాం కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్. అండ్ అవి కూడా చాలా అవుట్పుట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ యా సారీ ఐ టుక్ లాంగ్ టైమ్. 22nd రిలీజ్ అవుతుంది. 9 days టు గో. 9 ఈజ్ మై లక్కీ నెంబర్. సో ఫ్రమ్ టుడే పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చి వీ స్టార్టెడ్ దిస్ థింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ద మీడియా అండ్ ద ఆడియన్స్ టు సపోర్ట్ అవర్ మూవీ. అండ్ వీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ మూవీస్. ఐ థింక్ ఏ మాస్టర్ పీస్ అని ఒక సూపర్ హీరో మూవీ మన తెలుగులో ఫస్ట్ టైం అది కూడా మేము చేస్తున్నాం. దట్స్ ఆన్ ద సేమ్ ప్రొడక్షన్ సినిమా బండి. అది కాకుండా ఇంకో 6 projects మేము సైన్ చేసి ఉన్నాను బిగ్ బ్యానర్స్తో కలిపి అండ్ బిగ్ డైరెక్టర్స్తో. అవి మళ్ళీ అంటే ఇక్కడ అది చెప్పడం ఇది కాదు. సో టెల్లింగ్ బేసికలీ సినిమా బండి విల్ గివ్ యూ వెరీ గుడ్ కంటెంట్ అండ్ వెరీ డిఫరెంట్ కంటెంట్. రెగ్యులర్ లవ్ స్టోరీస్ కానీ రెగ్యులర్ ఈ స్టోరీస్లా కాకుండా యూ విల్ ఆల్వేస్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్స్ వాట్ వి గివ్. లైక్ తంతిరం ఏ మాస్టర్ పీస్, సూపర్ హీరో, ఇది ఫ్యాంటసీ, అలా డిఫరెంట్గా మేము మన తెలుగు ఆడియన్స్కి ఒక హాలీవుడ్ కానీ ఇంకా డిఫరెంట్ ఇవి మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఆ మూవీ అందరూ చూడండి. అండ్ ఇట్స్ అప్ టు యూ, మీ చేతిలోనే పెడుతున్నాం మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు యాష్ అండ్ తేజ్. థ్యాంక్ యూ అండ్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ. everyone has done a very good job. Thank you very much. And మా తంతిరం టీం అందరికి కూడా వీళ్ళ కోసం చెప్పాను, బట్ ఇంకా మూవీ ఈజ్ నాట్ ఒక 10 members మూవీ కాదు. బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.